క్రికెట్కు అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన నాకు లేదు. వన్డే వరల్డ్ కప్ గెలవాలనుకుంటున్నానని టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అయితే ఇలా వెల్లడించాడు. ఇక రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడాలనుకుంటున్నానని రోహిత్ శర్మ అయితే చెప్పాకనే చెప్పాడు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడే అయిన రోహిత్ వన్డే ప్రపంచం మాత్రం కలగానే మిగిలిపోయింది. రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు, కానీ జీవితం ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. ప్రస్తుతం ఉత్తమంగానే ఆడుతున్నాను, మరి కొన్నాళ్ళ పాటు ఆటలో కొనసాగించాలనుకుంటున్నాను. అసలు 50 ఓవర్స్ వరల్డ్ కప్పే అసలైన వరల్డ్ కప్ అని ఈ ప్రపంచ కప్లోనే చూస్తూ పెరిగాను. 2025 లార్డ్స్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది. అక్కడ వరకు వెళ్తామో నమ్మకంతో ఉన్నాము. 2025 లార్డ్స్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగబోతుంది. అక్కడ వరకు వెళ్తామనే నమ్మకంతో ఉన్నాను అని యూట్యూబ్ షోలో చెప్పడం జరిగింది. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ మన ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన సంగతి మనకు తెలిసిందే. ఆ టోర్నమెంట్లో ఫైనల్ ముందు వరకు మేము మెరుగ్గా ఆడాము. సెమీస్లో గెలిచినప్పుడు కప్పు మరో అడుగు దూరంలో ఉందని అనుకున్నాము. నిజం చెప్పాలంటే ఆ ఫైనల్లో మా ఓటమికి ఒకే ఒక కారణం కూడా కనిపించలేదు. అండ్ అందరికీ ఒక బ్యాడ్ డే ఉంటుంది తమ జీవితంలో. మంచి క్రికెటర్ అయినా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నా ఆ ఫైనల్ మనది కాదు, ఆ రోజుగా మిగిలిపోయింది. అండ్ ఆస్ట్రేలియాకు అది అడ్వాంటేజ్ గా మంచి రోజుగా నిలిచిపోయింది అని హిట్ మ్యాన్ చెప్పాడు. గైస్, మరి మీకేమనిపిస్తుంది? రోహిత్ శర్మ 2027లో జరగబోయే వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ ఆడాలా వద్దా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.